రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం తాండూరు నియోజకవర్గంలో పలు మండలాల కార్యవర్గాలను ఏర్పాటు చేయడం పట్ల తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సబబని అన్నారు. తాండూరు వీరశైవ సమాజంలో ఉండి తమ హక్కుల కోసం పోరాడేది ఉండేదని, కానీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం కార్యవర్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పద్ధతి కాదని అన్నారు. త్వరలో తాండూరు వీరశైవ సమాజం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆర్ బసవరాజ్ తెలిపారు. ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ తమ మనోభావాలను దెబ్బతీశారని, సారీ చెప్పినందుకు సమస్య సద్దుమణిగిందని తాండూరు వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవి తెలిపారు. బంధువులకు నమస్కారములు తెలియజేస్తూ, మరి ఈరోజు అయితే ఏదైతే బలిజ సంఘం ఎవరైతే ఏర్పాటు చేసినారో వాళ్ళు కావాలని అనవసరంగా రెచ్చగొట్టు మనకు సమాజాన్ని దెబ్బతీసే పరిస్థితిలో ఉన్నది. ఆ పరిస్థితిలో ఎవరైతే దానికి కారకులో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోబడుతుందని చెప్తారు. తాండూరు పట్టణ వీరశైవ బంధువులందరికీ కూడా శరణార్థులు వీరశైవ సమాజం తరఫున తెలుపుకుంటూ, ఏదైతే నిన్న బర్నింగ్ ఇష్యూ ఏదైతే జరిగిందో లింగబలిజ విషయం లోపల, దానికి సంబంధించి దినేష్ పాటిల్ అనే అడ్వకేట్ గారు ఒక అనుచిత వ్యాఖ్య చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతో సమాజం అందరు సభ్యులు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, యువతల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ ప్రత్యేకంగా అందరూ సర్వసభ్యులు మరియు యువతల సభ్యులు అందరూ కూడా కూర్చొని మాకు ఒక 5 మందికి ఆయనతో మాట్లాడించి, ఎందుకంటే ఆయన కూడా మన లింగాయతే కాబట్టి అదో అభిమానం పెట్టి వాళ్ళు కుట్రలు చేసినా కానీ వాళ్ళపైన అభిమానం పెట్టి మా సమాజం తరఫున ఒక 5 మంది మెంబర్లను సెలెక్ట్ చేసి బిబ్బెల్లి గౌరీశంకర్ గారు పెద్దలు, మరియు మాజీ కార్యదర్శి గారు నిల్లి చంద్రశేఖర్ గారు, మరియు ఆబలం సంపత్ గారు సహకార్యదర్శి గారు, మరియు శెట్టి భాస్కర్ గారు కార్యవర్గ సభ్యులు, మరియు నేను అందరం కలిసి అక్కడ దినేష్ పాటిల్ గారు తాండ్రకు విచ్చేసినందుకు మేము పోయి అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ పోలీసుల సమక్షం లోపలనే వారితో మాట్లాడడం జరిగింది. వారు తాండూరు వీరశైవ సమాజం సభ్యులందరూ కూడా వారికి పెట్టిన పోస్టు కించపరిచే విధంగా ఉన్నదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి నేను ఇట్టి ఉపసంహరించుకుంటున్నా, ఇట్టి పోస్టును ఉపసంహరించుకున్నా అని చెప్పి ఆయన మాకు ఎవరైతే మేము కలవడానికి వెళ్ళామో 5 మందికి పోలీసు సమక్షం లోపలనే మాకు చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మన సమాజం తరఫున ఇంత సక్సెస్ కావడానికి కారణమైనటువంటి మన సమాజ సర్వసభ్యులు, పెద్దలు మరియు యువదల సభ్యులందరూ కూడా పేరు పేరున అధ్యక్ష కార్యదర్శులకు మరియు యువదల మిగతా కార్యవర్గానికి మరియు యువత అందరూ కూడా పేరు పేరున వీరశైవ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తాండూరు వీరశైవ సమాజ పెద్దలకు, తోటి స్నేహితులకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ ఒకే విన్నపం ఏంటంటే, గతంలో ఈ లింగబలిజ అని ఒక దుష్ప్రచారం చేస్తూ మన సమాజానికి దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళు మన సమాజానికి చీల్చినము అనే ఒక పదము వాళ్ళు నిన్న మీడియాలో రావడం జరిగింది. దయచేసి మీరు గమనించండి. మన సమాజం ఎప్పుడు కూడా చీరదు. మన సమాజం అంటేనే అందరం కలిస్తేనే, దాంట్లో జంగమ, లింగమ, చిప్పబలిజ కావచ్చు, గాండ్ల బలిజ కావచ్చు, మనం అందరం కలిస్తేనే సమాజం. దాన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు. ఎందుకంటే మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి సమాజంని ఈరోజు ఒక 2-3 ద్వారా సమాజాన్ని చీల్చడం అంత సమంజసమైనది విషయం కాదు. కనుక మీరందరూ కూడా ఆ విషయాన్ని మీరు కూడా ఉపసంహరించుకుంటే చాలా బాగుంటుందని ఈ సమాజం తరపున మేమందరం ముక్తకంఠంతో ఒకటే మాటగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.